వందే మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆటంకం కలుగుతున్నందున చర్చిని సీల్ చేయడమైనది కావున చర్చిని తహసీల్దార్ తర్వల వారి అనుమతి. వందాలండి. నా పేరు కాకర్ల పండన్న, తణుకు, పశ్చిమ పెరవలి మండలం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కొత్తపల్లిలో చర్చ్ సీల్ వేయబడింది ఎంఆర్ఓ గారితో. దాన్ని ఈరోజు చర్చిని ఎంఆర్ఓ గారు సీల్ చేశారంటూ సోషల్ మీడియాలో అంతా కూడా చాలా హల్చల్ చేసింది. ఈ విషయము మరి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని గురించి జరిగినటువంటి ఈ యొక్క అన్యాయాన్ని మరి అడగడానికని మరి లోకల్గా ఉన్నటువంటి స్థానిక అసోసియేషన్ నాయకులతోనూ అలాగే స్థానిక అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలగారికి పీజర్స్కి వెళ్ళారు. ఇవన్నీ కూడా మీకు వివరించి చెప్పాను కదా, నేను చాలాసేపు కూర్చోబెట్టి చెప్పాను కదా నేను. అయినప్పటికీ కూడా మీరు అలా చాలాసార్లు పెట్టారు. అయినప్పటికీ మన రాజుగారు విఆర్ఓ గారు ఆడ పంపించి ఆపిచ్చామా లేదా? మనం ఆపించాం. ప్రతి దాంట్లో నేను ఉన్నాను సార్. ఉన్నారు ప్రతి చోట సార్ అది వేస్తున్నారు అని చెప్పాం. అది ఇది ఇంటికి సంబంధించిన కార్యక్రమం. ఇప్పుడు అది చేసుకుంటూ తప్పే వచ్చిందంటే చేసుకుంటే కార్యక్రమం కదా. ప్రార్థన పెట్టుకున్నారు, ఇది పెట్టుకున్నారు. అది కూడా నేను ఆ రోజే కాలేదు. పెట్టారు మైకులు ఉండదండి, మైకులు లేవన్నా. ఆడ మైక్ ఎడతాను. మైకే లేదండి దీంట్లో. ఏమన్నా మీరు అడ్లేదండి అక్కడ పెట్టి ఈ పక్కకి కప్పలు కొడుతున్నారు చెప్పింది. అందుకే ఇబ్బంది పెట్టొద్దు ఎవరిని. ఏదో ఒక రోజు దుఃఖం, ఒక రోజు గారికి తహసీల్దార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నోటీస్ కూడా తీసేయండి. నోటీస్ కూడా సీల్ కూడా తీసేయండి సార్. ఈ పక్కన సీల్ ఉందండి. మీ తాళం మీరు తీసుకొని తీసేయండి, ఏం పర్వాలేదు. వాళ్ళు తీనే ఉండే. చర్చి ఓపెనింగ్ అయింది. మరి వారు కూడా మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారు యూనియన్ సభ్యులు అలాగే మరి అందరూ కూడా చాలా సహకారం అందించారు. మీ ఫ్యామిలీ ఎలా రండి? మీ ఫ్యామిలీ, మీ మిస్సెస్, మీ పిల్లలు ఉన్నారా?